వైసీపీ ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిన అన్నా క్యాంటీన్కు భూమి పూజ చేసి పునః ప్రారంభించిన కూటమి శ్రేణులు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధాంతరంగా ఆగిన అన్నా క్యాంటీన్కు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాలతో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు మేనల్లుడు ధర్మతేజ, రాహుల్. ఈ సందర్భంగా కూటమి శ్రేణులు క్యాంటీన్కు రంగులు వేసి పూజలు చేసి పునః ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 15 తేదీ నాటికి కళ్యాణదుర్గంలో అన్నా క్యాంటీన్ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని, ఎమ్మెల్యే ఆదేశాలతో అన్నా క్యాంటీన్కు పూర్వవైభవం రానుందన్నారు. అన్నా క్యాంటీన్ పునః ప్రారంభంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అలాగే సురేంద్రబాబు అన్న గారి ఆదేశాల మేరకు కాబట్టి ఇది త్వరితగతిన పనులన్నీ పూర్తి చేసుకొని, అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఆర్టీటీ హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంతోమంది పేదవారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ పాయింట్గా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పేదలందరికీ ఉచితంగా కేవలం 5 రూపాయలకే భోజనం సదుపాయం ఇక్కడ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందనేసి మేము హర్షం వ్యక్తం చేస్తాం. ఇది వీళ్ళని తొందరగా పూర్తి చేస్తాం. దీనికి కృషి చేసినటువంటి సురేంద్రబాబు గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కుటుంబానికి మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తాం.